అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలోని లోక కళ్యాణార్థం రాష్ట్ర సస్యశ్యామలంగా ఉండుటకు కోటి తులసి పత్రి పూజ నిర్వహిస్తున్నామని మరియు వ్యవస్థాపక ధర్మకర్త ఐవి రోహిత్ మరియు జాయింట్ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి వెండ్ర త్రినాథరావు తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమం మరియు 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరుగుతుందని పేర్కొన్నారు. కావున భక్తులందరూ కోటి తులసి పత్రి పూజలో పాల్గొని శ్రీ స్వామివారి ఆశీస్సులకు పాత్రులు కావాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. అన్నవరం దేవస్థానమునందు లోక కళ్యాణార్థం రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండడానికి కోటి తులసి పత్రి పూజ తేదీ 6/2/2026 శుక్రవారం నుంచి తేదీ 15/2/2026 ఆదివారం వరకు నిర్వహించబడును. 15వ తారీఖున రుద్రహోమం పూర్ణాహుతి జరిపించబడును. భక్తులు పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని కోటి తులసి పూజ జరిపించుకొనుటకు అవకాశం కల్పిస్తూ 1500 రూపాయలు చెల్లించిన ఉభయదాతలకు ఆ రోజు 10 రోజుల్లో మీరు కోరిన రోజున గోత్రనామాదులు చెప్పించి పోస్టల్ ద్వారా శ్రీ స్వామివారి ప్రసాదం కండువ రవిక వస్త్రము కుంకుమ అక్షింతలు పంపించబడును. కావున భక్తులందరూ కోటి తులసి పూజలో పాల్గొని శ్రీవారి ఆశీస్సులకు పాత్రులు కాగలరు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అన్నవరం దేవస్థానమునందు లోక కళ్యాణార్థం రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండడానికి కోటి తులసి పత్రి పూజ తేదీ 6/2/2026 శుక్రవారం నుంచి తేదీ 15/2/2026 ఆదివారం వరకు నిర్వహించబడును. 15వ తారీఖున రుద్రహోమం పూర్ణాహుతి జరిపించబడును. భక్తులు పరోక్షంగా గాని ప్రత్యక్షంగా గాని కోటి తులసి పూజ జరిపించుకొనుటకు అవకాశం కల్పిస్తూ 1500 రూపాయలు చెల్లించిన ఉభయదాతలకు ఆ రోజు 10 రోజుల్లో మీరు కోరిన రోజున గోత్రనామాదులు చెప్పించి పోస్టల్ ద్వారా శ్రీ స్వామివారి ప్రసాదం కండువ రవిక వస్త్రము కుంకుమ అక్షింతలు పంపించబడును. కావున భక్తులందరూ కోటి తులసి పూజలో పాల్గొని శ్రీవారి ఆశీస్సులకు పాత్రులు కాగలరు. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అన్నవరం దేవస్థానమున